సిఐ గారికి నాకు ఎలాంటి వైరం లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ తాలూకా ప్రెమిసెస్లో ఏదైనా జనసేన కార్యకర్తకో ఇంకొకరికో నాకు తెలిసిన వాళ్ళకో ఇష్యూ వస్తే ఇమ్మీడియట్గా నేను ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు. కన్సర్న్ సెక్టార్ ఎస్ఐకి ఫోన్ చేసి మరి అరుణ గారి ఏదో ఇష్యూ ఉందంటే చూడండి వాళ్ళకి చేసి పెట్టండి అని చెప్పేసి చెప్తారు. నాకు చాలా చక్కగా రెస్పాండ్ అవుతారు, నాకు ప్రయారిటీ ఇస్తారు. సిఐ గారితో నా వ్యక్తిగతమైన కంప్లైంట్ అయితే ఏమీ లేదు. ఆయనకు సంబంధించి నేనేమి దీన్ని చేయట్లేదు నెగిటివ్గా. కానీ జరిగిన విషయం చెప్పాలి కాబట్టి 100% చెప్తున్నాను. నాకు ఫేవర్ చేశారు కదా అని తప్పు జరుగుతుంటే సమర్థిస్తానంటే అది నా వ్యక్తిత్వం కాదు. కాబట్టి తప్పును తప్పుగా చెప్పాలి, మంచిని మంచిగా చెప్పాలని నా ఉద్దేశం. ఇక్కడ నేను ఎవరి సైడ్ కాదు, మధ్యలో ఉన్నాను కాబట్టి విషయం చెప్తున్నా. ఇంకో నెక్స్ట్ విషయము, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటలకి కౌంటర్ ప్రెస్ మీట్గా గౌరవ జనార్దన్ గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని మాటలు మాట్లాడారు. సరే వాటన్నింటినీ నాకు సంబంధం లేదు, అది వాళ్ళిద్దరు ఎలా చూసుకుని నాకు సంబంధం లేదు. కానీ ఒక మాట అన్నారు, అది ఖచ్చితంగా కూటమికి దెబ్బేసేటువంటి విషయం. భవిష్యత్తులో మా గొంతులో వెలక్క అడ్డుపడి ఉంటే అంశం అది కూటమిని డిఫెండ్ చేసేటప్పుడు. ఏంటంటే అది స్టేషన్లో ఉన్న ఒంగోలులో ఉన్నటువంటి ఒంగోలు పరిధిలో ఉన్నటువంటి సిఐలు అందరినీ నేనే తెచ్చుకున్నాను, డిఎస్పీ గారు నేనే తెచ్చుకున్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడడం. అది కూటమి రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమిగా కలిసి ఎన్నో త్యాగాలకు సిద్ధపడి ఎన్నో విధాలుగా కొంత పాలనలో ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి గత ప్రభుత్వం తాలూకు ఫ్యూడలిస్టిక్ పరిపాలన విధానాలు ఏవి మన దానిలో ఉండకూడదని చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఇట్లాంటి మాటలు కూటమి మీద బురద జల్లడానికి అలాగే వైసీపీకి ఆయుధాలుగా పనికొచ్చేటువంటి మాటలు కాదా? ఒక ఎస్పీ సిఐ గారి యొక్క పనితీరులో విధానాల్లో పొరపాట్లు ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో విఆర్లోకి పంపిస్తే మూడవ రోజు మళ్ళీ అదే సిఐని తీసుకొచ్చి అదే స్టేషన్లో కూర్చోబెట్టడం కాకుండా నేనే తెచ్చాను అని చెప్పేసి సాక్షాత్తు శాసనసభ్యులు గారే మీడియా ముఖంగా చెప్తూ ఉంటే ఇది భవిష్యత్తులో కూటమికి నెగిటివ్గా పరిణమించే పరిణామం అవునా కాదా? అలాగే జిల్లా హెడ్గా ఉన్నటువంటి ఎస్పీ తన వృత్తిలో భాగంగా తన కింద ఉన్నటువంటి సబార్డినేట్స్ని సరి చేసుకునే భాగంగా పక్కన పెడితే అసలు డిపార్ట్మెంట్కి ఏ సంబంధం లేని కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి తీసుకొచ్చి పెడితే రేపొద్దున వాళ్ళకి వీడియో కాన్ఫరెన్సులు లేదంటే కాల్ కాన్ఫరెన్సులు లేదంటే క్రైమ్ రివ్యూలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ ఎస్పీ గారు అండర్ కంట్రోల్లో జరుగుతాయా లేదంటే జనార్దన్ గారి అండర్ కంట్రోల్లో సిఐ గారు పనిచేస్తారా? ఇవి తాలూకా లిమిట్స్లో దొంగతనాలు, మర్డరో ఇంకొకటి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పైన డిపార్ట్మెంటు ఎస్పీ గారిని క్వశ్చన్ చేస్తుందా, జనార్దన్ గారిని క్వశ్చన్ చేస్తుందా? ఇప్పుడు ఉద్యోగాల నియామకాలు ఆర్టికల్ నెంబర్ 309 ఏదో ఉండిద్ది అనుకుంటా రాజ్యాంగంలో, నియామకాలు ఎలా చేపట్టాలి, వాళ్ళ విధి విధానాలు ఏంటి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆర్టికల్ 355 పోలీస్ యాక్ట్ ప్రకారమే వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి. అవన్నీ హోం శాఖ అండర్ కంట్రోల్లోనూ అండ్ డిపార్ట్మెంట్ హైరార్టీసీ చేతుల్లోనూ ఉంటాయి. వీటన్నిటి ప్రకారం ఇంత చేసినప్పుడు వాళ్ళు హైరార్టీకి సంబంధం లేకుండా ఎమ్మెల్యేల చేతుల్లోనే సిఐ నుండి వాళ్ళ ఇష్ట ప్రకారమే చేసే పని అయితే ఇంక ఇది నియామకాలంతా ఎందుకు, ప్రభుత్వానికి ఖర్చులన్నీ ఎందుకు, ప్రజా ఖజానా మీద భారం అంతా ఎందుకు? సింపుల్ గా ఎవరు అధికారంలో ఉంటే ఎవరు ఎమ్మెల్యే అయితే వాళ్ళ మనుషులను తెచ్చేసుకొని పెట్టేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫిట్నెస్ తో కూడా పెద్దగా పని లేదు డిపార్ట్మెంట్కి. వాళ్ళు పాపం ఎస్ఐలు అవ్వాలి, సిఐలు అవ్వాలని చెప్పేసి ఏళ్ల తరబడి నోరు కట్టేసుకొని దేహదారుడ్యం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేసుకొని వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు ఒంటి మీదకి యూనిఫామ్ తెచ్చుకొని ఒక గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చి రాజకీయ నాయకుల చేతుల్లో పనిచేయాలా? అట్లానప్పుడు వాళ్ళ మనుషుల్లో పెట్టుకుంటే ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ మనుషులు, ఇంకో గవర్నమెంట్ పోతే ఇంకో గవర్నమెంట్ మనుషులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పెట్టుకుని పనులు చేయించుకోవచ్చు. ఇంకా లా అండ్ ఆర్డర్ ఎందుకు, దానికి ఒక సిస్టమ్ ఎందుకు, దానికి మళ్ళీ ఐఈసీ, డిఈసీ, మిగతా డిఎస్పీలు, ఎస్పీలు, ఇంక ఇవన్నీ ఎందుకు? ఈ సిస్టమ్ అంతా ఎందుకు? అవసరం లేదు కదా. ఇప్పుడు రేపు పొద్దున ఏదైనా సమస్య వస్తుంది తాలూకా ప్రెమిసెస్లో, ఇప్పుడు ఎస్పీ గారిలో లేదంటే ఇంకొకరిని సస్పెండ్ చేస్తారు కానీ జనార్దన్ గారు సస్పెండ్ చేయరు కదా డిపార్ట్మెంట్ వారు, హైరార్టీసు, సంబంధిత పోలీస్ శాఖ, మంత్రిత్వ శాఖ ఎవరు కూడా రెస్పాన్సిబుల్ ఎవరు దీనికి? ఓపెన్ గా మీడియా ముందు చెప్పడం ఏంటి? జరిగేదంతా అదే జగమెరిగినటువంటి రహస్యం అంటారు. ఆ చెవులో చెప్తారు కానీ ఊరంతరకు తెలుసు అన్నట్లుగా. ఇది ఓపెన్ గానే తెలిసిన విషయమే. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలస్తులను తీసుకొచ్చుకొని పెట్టుకోవడం అనేది. బట్ మీడియా ముఖంగా చెప్తే రేపొద్దున అదంతా మా భుజాల మీద భారమై కూర్చుంటది కదా. నేనే కాదు టీడీపీ అధికార ప్రతినిధితో ఇంకొకరు మాట్లాడాల్సి వస్తుంది. అపోనెంట్లో సరైనటువంటి వైసీపీ వ్యక్తి కనుక ఉంటే ఈ పాటికి ఒంగోలు సరైనగా ఉన్నట్టయితే వైసీపీ వాళ్ళు ఈ పాటికి తగులుకొని ఉండాల్సింది వాళ్ళు మీడియా ముఖంగా. అంటే ఇప్పుడు ఒక టీడీపీ వ్యక్తికి ఒక వైసీపీ వ్యక్తికి గొడవ అవుతుంది సపోజ్, అక్కడ న్యాయం ఆలోచించకుండా ఎమ్మెల్యే గారు సైడ్ తీసుకుంటారనే అర్థం. తప్పు వైసీపీ వాళ్ళ వైపు లేదు, ఒక జనసేన టీడీపీ లేదానికి ఇష్యూ అవుతుంది, అక్కడ కూడా ఎమ్మెల్యే గారు సైడ్ తీసుకుంటారు. ఎమ్మెల్యే మనిషి నేనే పెట్టించానని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఓపెన్ గా. ఏంటిది నాకు అర్థం కాలేదు నిజంగా. ఇంకొకటి
అది అలా ఉంటే ఇప్పుడు అది జిల్లా ఎస్పీ గారు సంబంధం లేకుండా జరుగుతుందా అంటే ఏమో మరి ఆయనకి సంబంధం లేకుండా జరుగుతుందని స్థానికంగా జరుగుతున్నటువంటి విషయం ఇది. అసలు ఒక్క సిఐ గురించి రెండు పెద్ద పెద్ద వ్యక్తుల మధ్య, రెండు పార్టీల మధ్య ఇంత అగాధం వస్తా ఉంటే ఎందుకు ఇంత ఉపేక్షిస్తున్నారు అనేది నాకు కూడా అర్థం కాని విషయం. మీకు ఒకవేళ క్యాస్ట్ ప్రయారిటీ ఏమన్నా ఉంటే అదే క్యాస్ట్ నుంచి వేరే వాళ్ళని తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా. బోల్డ్ ఎలిగేషన్స్ ఏవో వస్తున్నాయంట. నేను అక్కడ కూడా ఎవరినో ఒక లేడీని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. మాట్లాడుతారు నాకు లిటరల్ గా మీడియా మమ్మల్ని మేము కనిపించలేదు కాబట్టి మీకు కనిపించుండకపోవచ్చు. ఆమె మాట్లాడితే నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ఏంది ఇట్లా జరుగుతుందా అని చెప్పేసి. జరుగుతుందా అంటానికి నా జీవితం కూడా ఒక ఉదాహరణ. గత గవర్నమెంట్ లో ఎస్ఆర్కే రెడ్డి అదే తాలూకా సీఐగా ఉండేవాడు. ఇప్పుడు పొదలకూరులో ఉన్నాడు. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు పని కట్టుకుని తీసుకెళ్లారు. ఫస్ట్ టర్మ్ లో జాయినింగ్ అయ్యాడు అనుకుంటాను ఆయన. లోకేష్ గారు నెగిటివ్ బుక్ లో ఉన్నప్పటికీ కూడా సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు బతిలు అడుగుని తీసుకెళ్లిపోయారు ఎస్ఆర్కే రెడ్డి గారిని. ఆయన సేమ్ నన్ను ఇలాగే బెదిరించాడు. అప్పుడు వైసీపీకి ఫేవర్గా, వాసు గారికి అనుకూలంగా, వాసు గారు మనుషులు చెప్తే వాసు గారికి తెలియదు ఈ విషయం వల్ల. ఎందుకంటే వాసు గారిని కలవడానికి వెళ్తేనే నన్ను బెదిరించాడు. ఆయన గెలిస్తే వేరేలాగా చేస్తానని చెప్పేసి. అది జరుగుతుంది, ఆ విషయం నాకు తెలుసు. నేను నా మహిళ మాట్లాడుతుంటే నా గతం నాకు గుర్తొచ్చి కళ్ళంటి నీళ్ళు వచ్చాయి నాకు. ఈ విషయం అందరికీ తెలుసు ఒంగోలు, కానీ ఎవరు పాప మాట్లాడరు బయటికి. ఇలా జరుగుతుంటే ఇవన్నీ మాట్లాడాల్సిన బాధ్యత గౌరవ హోమ్ మినిస్టర్ గారి మీద, ఐజీ గారి మీద, డిఐజీ గారి మీద, ఎస్పీ గారి మీద బాధ్యత ఉందా లేదా ఇట్లా జరుగుతూ ఉంటే? అసలు ఎస్పీ గారు పక్కన పెట్టినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఎమ్మెల్యే గారు పెట్టుకోవడం ఏంటి, దాని వ్యవస్థ సమర్థించడం ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంత గొడవలు జరుగుతుంటే ఇప్పటికి కూడా ఈ విషయం గురించి అధిష్టానాలు దృష్టి పెట్టకపోవడం ఏంటని ఇది కూడా నాకు అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ విషయం మాట్లాడదాం. జాయినింగ్స్. ఫస్ట్ విషయం, నేను ఓపెన్గా పాలిటిక్స్ చేస్తానండి, ఇదైతే క్లియర్. నేను స్ట్రైట్గా ఏమున్నా సరే మనసులో ఒకలాగా, మైండ్లో ఆలోచన ఒకలాగా, ముందు బిహేవియర్ ఒకలాగా నేను ఉండను. గతంలో వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ముమ్మాటికి బర్రాబర్ విమర్శించా. అది కాస్త ఘాటుగా ఉండొచ్చు, తిట్లు పూర్వకంగా ఉండొచ్చు. అందులో చాలా టీడీపీని కూడా విమర్శించాను, లోకేష్ గారిని విమర్శించాను, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాను. ఇంకా ఎవరైనా ఆ పార్టీలో అప్పుడు కళ్యాణ్ గారిని లేదంటే జనసేనని నెగిటివ్గా మాట్లాడుంటే వాళ్ళని కూడా డెఫినెట్గా విమర్శించి వాళ్ళకి నా సోషల్ మీడియా అకౌంట్స్లో అవి అలాగే ఉంటాయి. నేను డిలీట్ కూడా చేయాలో చూసుకోండి కావాలంటే. వన్స్ పవన్ కళ్యాణ్ గారు కూటమి అన్న తర్వాత ఇప్పటి వరకు నాకు ఎంత ఇబ్బంది జరిగినా స్థానికంగా కనీసం నేను కష్టపడ్డా, నాకు కనీసం ప్రయారిటీ ఇవ్వకపోయినా సరే లోకల్గా, ఈ రోజుకి నేను ఒక్క మాట టీడీపీకి యాంటీగా మాట్లాడలా. ఒక్క మాట కూడా. నాకు టీడీపీ కోవర్ట్ అని పార్టీలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ నా ముద్ర పడుతున్నప్పటికీ ఇవాళ కూడా నేను యాంటీ టీడీపీ మాట్లాడలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నాకు ఇంకా ఆయన ఏ కూటమి అయితే అన్నారో ఆ కూటమిని ఆయన బ్రేక్ చేయలేదు. ఆయన బ్రేక్ చేయనంత వరకు నేను బ్రేక్ చేయను. ఏం జరిగినా సరే, నాకు నష్టం జరిగినా లాభం జరిగినా నేనైతే కూటమికి యాంటీ వాయిస్ మాట్లాడను. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఒక్క స్టాండ్ కూడా నేను చేయను. అందులో భాగంగా నేను ఒక్క మాట కూడా ఇప్పుడెప్పుడు మాట్లాడలేదు. వాసు గారిని గతంలో మాట్లాడాను. వైసీపీ జనసేనలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయనతో కలిసి నడవాల్సింది మీరు అన్నారు కాబట్టి తూచా తప్పకుండా ఫాలో అవుతాను. అలాగని నేను వచ్చి జనార్దన్ గారి మీద లేదంటే టీడీపీ వాళ్ళ మీద చాడీలు చెప్పడం, లేదంటే జనసేనలో ఇంకెవరైనా చాడీలు చెప్పడం, ఇలాంటి ఎప్పుడు చేయలే. ఇప్పటి వరకు ఎవరి దగ్గర చేయను కూడా. నాకు బేసికల్లీ నా వ్యక్తిత్వం అది కాదు. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించో, నా గురించో, మా పని గురించో మాట్లాడదు. థర్డ్ పర్సన్ గురించి అసలు డిస్కషన్ అయితే నాకు ఇష్టం ఉండదు. నా సమయాన్ని ఎవరి గురించో వెచ్చించడం నాకు ఇష్టం ఉండదు. ఇది నా వ్యక్తిత్వం. అయితే ఇప్పుడు నా అకౌంట్లో ఉన్నటువంటి పాత పోస్టులను తీసుకొచ్చి ఒంగోలు టీడీపీ వారు లేదంటే ఒంగోలు టీడీపీకి అనుకూలమైనటువంటి సోషల్ మీడియా టీడీపీ వారు పోస్టులు క్రియేట్ చేసి కొన్ని పాత తీసుకొని నా గురించి నెగిటివ్గా తిప్పుతున్నారు. వాసు గారిని నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో మధ్యలో నన్ను కూడా పావుగా వాడుతూ తిప్పుతున్నారు. నేను ఒకటి అడుగుతానండి క్లియర్గా, బాధపడద్దు, ఇది కొంచెం ఘాటుగానే అడిగేదాన్ని బేసిక్గా. బట్ నేను సమయాన్ని ఉపయోగించుకుని నోరు జరిగేటువంటి ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు కాబట్టి పొలైట్గానే అడుగుతున్నా. ఎంతమంది వైసీపీ వాళ్ళు బిఫోర్ ఎలక్షన్ టీడీపీలోకి వచ్చి టికెట్లు తీసుకుని వాళ్ళ మంత్రులుగాను ఎమ్మెల్యేలుగాను ఉన్నారు. వాళ్ళకి మీరు ఎట్లా టికెట్లు ఇచ్చారు? అప్పుడు వాళ్ళు వైసీపీలో ఉన్నప్పుడు మీ టీడీపీకి కేటావర్ అక్కడ ఇబ్బంది పడలేదా? జనసేనకి కేటావర్ ఇబ్బంది పడలేదా? అఫ్ కోర్స్ దీనికి మీరు మళ్ళీ వాళ్ళు మా పార్టీ గుర్తు మీద గెలిచారు అని చెప్పేసి ఏమన్నా సమర్థించుకుంటారేమో. పార్టీ గుర్తు మీద గెలిచారు, తీసే వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చారు, అయిపోయింది. బిఫోర్ ఎలక్షన్ తర్వాత కూడా ఎంతమంది మీకు టీడీపీలోకి రాలేదు వైసీపీ వాళ్ళు? కరి పద్మశ్రీ కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, ఎమ్మెల్సీలు ముగ్గురు ఏమి వచ్చారు. మోపిదేవి వెంకటరమణ గారు వచ్చినట్టున్నారు, బీసీ ఆయన కృష్ణయ్య గారు వచ్చినట్టున్నారు. వీళ్ళందరికీ మీరు ప్రయారిటీ ఇవ్వలేదా? ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారిని అడిగి తీసుకున్నారా? మీకు పవన్ కళ్యాణ్ గారి పార్టీలోకి తీసుకోవాలనుకున్నప్పుడు మీకు చెప్పి తీసుకోవడానికో లేదంటే మీ వ్యక్తిగత అభిప్రాయాలతో ఆయన పార్టీని బిల్డ్ చేసుకోవడానికో మీరు మాట్లాడడానికి కనీసం మీకన్నా అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేది? అలాగే అడుగుతాను. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు మీకు నచ్చలేదు, దానికి చాలా సంఘటనలు ఉన్నాయి. బట్ నేను వాళ్ళ నా నోటితో నేను చెప్పను. ఎందుకంటే నేను చాలా గౌరవిస్తాను కూటమి కానీ టీడీపీ కానీ. నేను కష్టపడ్డాను మీకోసం, నేను పనిచేస్తున్నాను. భవిష్యత్తులో కూడా మీరు నేను కలిసి పనిచేయాలి కాబట్టి నేను నోరు జారను. ఏది కూడా ఏ టైం ఎలా ఉండిద్దో తెలియదు రాజకీయాలు అన్నాక. కాబట్టి నా పరిధిలో నేను మాట్లాడతాను కాబట్టి ఇప్పుడు కూడా అదే చెప్తున్నా క్లియర్గా.
గతంలో నచ్చినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు ఇవాళ మీరు విగ్రహాలు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టే స్థాయికి ఎట్లా నచ్చాడు అంటే అక్కడ ఏంటి మీకు సపోర్ట్ అయింది సిచ్యువేషన్. అప్పుడు సిచ్యువేషన్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి వ్యతిరేకించారు, తర్వాత సిచ్యువేషన్ పాజిటివ్గా ఉంది కూడా పాజిటివ్గా ప్రేమిస్తున్నారు విగ్రహాలు పెట్టేలాగా. మరి ఇదే విషయం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిలోనో లేదంటే జనసేనకో లేదంటే పవన్ కళ్యాణ్ గారికో లేదంటే మాకో వర్తించదా? ఒకళ్ళు చేస్తే సంసారం ఇంకొకళ్ళు చేస్తే ఇంకొకటి ఏంటి? ఇది మీకు అంటానికన్నా కనీసం అనిపించట్లేదా? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, మనం ఏ విషయంలో గెలుకున్నాం? రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది వైసీపీలో జాయిన్ అయితే ఏ నియోజకవర్గంలో లేదు, ఒక ఒంగోలు నియోజకవర్గంలో ఎందుకు వస్తుంది సమస్య? నాకు అర్థం కావట్లేదు అసలు. టీడీపీ వాళ్ళకి ఇబ్బందులు పెట్టారు మమ్మల్ని, అన్ని చోట్ల అదే జరిగింది కదా. రాజకీయ ఇబ్బందులు అన్ని పార్టీలు. ఇప్పుడు మొన్న మా పార్టీ కార్యకర్తను తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపల పెట్టారు, మేము మాట్లాడామా? టీడీపీ పెట్టింది, ఎమ్మెల్యే గారు పెట్టించారు అని నాకు తెలిసింది తర్వాత, నేను మాట్లాడానా? అది రాజకీయంగా జరిగేటువంటి విధానాలు అవన్నీ. మీకు వ్యక్తిగత గొడవలేం లేవు కదా. ఆయనకు జనార్దన్ గారికో లేదంటే వాసు గారికో వ్యక్తిగత గొడవలేం లేవు, అన్ని పొలిటికల్ గొడవలే. పొలిటికల్ ఉన్నప్పుడు ఉండవా? ఏంది రచ్చ మాకు? రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇప్పుడు క్యాడర్ ఏమో పోటీ చేస్తామంటున్నారు, ఇంతవరకు ఏం డిసైడ్ అవ్వలేదు. రేపు పొద్దున మళ్ళీ ఇప్పటికే నామినేటెడ్ పోస్టులు అన్యాయం జరిగిందని గగ్గోలు పెడుతున్నారు. దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా ఏమైనా ఇబ్బంది జరిగితే వీళ్ళు కనీసం సపోర్ట్ చేస్తారా చెయ్యరా? కూటమి పరిస్థితి ఏంది? వీళ్ళు మళ్ళీ కార్తీక దీపంలో పాటలాగా ఆరనీయకమా ఈ దీపం వైసీపీ దీపం అన్నట్టుగా తీసుకెళ్లి వైసీపీని బతికిస్తారేమో గ్రౌండ్ లెవెల్లో ఈ వివాదాల వల్ల అని చెప్పేసి మేము టెన్షన్ పడుతున్నాం. ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ వైసీపీ కనుక వస్తే కర్మకాలి మేము బాధితులం అవుతాం 100%. మిగతా వాళ్ళందరూ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ పోతారు, పెద్ద పెద్ద వాళ్ళంతా. మా పరిస్థితి ఏంటి? అసలు రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఒక 5 సంవత్సరాలు వస్తే అమరావతి ఆడే పురుగులు పట్టిపోయింది, బూజు పట్టిపోయింది, పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయింది, వైజాగ్ భ్రష్టు పట్టిపోయింది, రాజధాని లేకుండా రాష్ట్రం అంతా గందరగోళం అయిపోయింది, ఉద్యోగాలు రాలేదు. ఇవాళ ఎట్టో సచ్చిచెడి ముఖ్యమంత్రి గారు డిఎస్సీ ఉద్యోగాలు వేస్తుంది, దాని మీద కూడా మళ్ళీ యుద్ధాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల మీద యుద్ధాలు చేసి వాటిని ఆపేరు. ఇన్ని రకాలుగా నష్టం జరుగుతుంటే రాష్ట్రానికి మళ్ళీ అతను వస్తే ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితికి పడిపోయిద్దామని చెప్పేసి మేము టెన్షన్ పడిపోతా ఉంటే ఏంటి రచ్చ నాకు అర్థం కావట్లేదు. లోకల్ గా రేపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఈ గొడవల మధ్య గెలవగలరా? ఒక పార్టీ వ్యక్తిగత నిర్మాణంలో ఇంకొక పార్టీ జోక్యం ఏంటి నాకు అర్థం కాలేదు. అసలు లా అండ్ ఆర్డర్ సిస్టమ్ లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొలిటికల్ గా ఇన్వాల్వ్ అవుతామని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడం ఏంటి? అసలు అది ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేయడం కాదా? విచ్ఛిన్నం చేస్తున్నామని చెప్పి బాహాటంగా చెప్పడం కాదా? అప్పుడు జగన్ కి మనకి తేడా ఏంటి? మధ్యలో మళ్ళీ మమ్మల్ని బలిపశం చేయాలని చూస్తారా? అప్పుడు ఇట్లా మాట్లాడింది బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది. ఇదే క్వశ్చన్ మీరు ఒకసారి ఎన్టీఆర్ గారి విషయంలో అప్లై చేసుకోండి. మొత్తం నన్ను అన్న వాళ్ళందరూ అప్లై చేసుకుని నాకు ఆన్సర్ చేయండి.